మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం పెడుతున్నారంటే కూటమి నేతలకు చుక్కలు కనబడుతున్నాయి. ఒకరోజు ముందు నుంచే వారికి వెన్నులో వణుకు పుడుతోంది. జగన్ సూటిగా ప్రశ్నించే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పచ్చముఠ నేతలు నీళ్లు నములుతున్నారు. భూముల రీసర్వేపై క్రెడిట్ చోరీ చేయడానికి సిగ్గు ఎగ్గు లేకుండా ప్రయత్నం చేస్తున్న నేతలు సమాధానం ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో దూషణలకు దిగుతున్నారు. వైఎస్ జగన్ హయాంలో ప్రారంభించిన భూముల రీసర్వేను కూడా తానే తెచ్చానని, 100 ఏళ్ల క్రితం బ్రిటిష్ వాళ్లు చేసిన సర్వే తర్వాత మళ్లీ ఇప్పుడే తానే సర్వే చేయిస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు బడాయి కబుర్లు చెప్తున్నారు. దీనిపై ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబును చాకిరేవులో ఉతికినట్లు ఉతికారేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. భూముల రీసర్వే చేయటానికి దేశంలోని చాలా రాష్ట్రాలు భయపడి వెనక్కు తగ్గాయి. కానీ వైఎస్ జగన్ మాత్రం చాలా సాహసోపేతంగా సర్వే ప్రారంభించారు. పాదయాత్రలో రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలనే తపనతో వారి భూముల సమస్యలను తీర్చడానికి పెద్ద ఎత్తున భూముల రీసర్వే మహాయజ్ఞాన్ని మొదలుపెట్టారు. ఆ రీసర్వే కూడా ఆషామాషీగా మొదలుపెట్టలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ సర్వే వివరాలను అధ్యయనం చేసి ఏపీలో ప్రారంభించారు. ఇందుకోసం 40,000 మందికి 70 సార్లు ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. ఉన్నతాధికారులతో స్వయంగా సమీక్షా సమావేశాలను నిర్వహించి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. ఈ వ్యవస్థను రూపొందించి ఓ రేంజ్లో బలోపేతం చేయడానికి దాదాపు 3 సంవత్సరాలు పట్టింది. అలాంటి కష్టాన్ని చంద్రబాబు సింపుల్గా తన ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ రీసర్వే అంతా నేనే మొదలు పెట్టేశానంటూ క్రెడిట్ చోరీ చేసుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు. దీనిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నిస్తే చంద్రబాబుకి నోట మాట రాలేదు. సమాధానం చెప్పలేక తన మంది మార్బలాన్ని రంగంలోకి దించి జగన్పై వ్యక్తిగత దూషణలు చేయిస్తున్నారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అయితే ఒక అడుగు ముందుకేసి ఒక అరాచకవాదిలాగా మాట్లాడారు. రెవెన్యూ వ్యవస్థపై కనీస పరిజ్ఞానం కూడా లేకుండా ఆయన మాట్లాడిన తీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఫైర్ అయింది. మంత్రి అనగాని సంస్కారహీనుడిలాగా మాట్లాడడం మానుకోవాలని హితవు పలికారు మాజీ మంత్రి పేర్ని నాని. జగన్మోహన్ రెడ్డి గారు ఉదయం 11కో 12కో ఆయన ప్రెస్ మీట్ పెడితే 4 గంటలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ శాఖ మార్చులు అనగాని సత్యప్రసాద్ గారు సచివాలయంలో జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన కరెక్ట్ కాదు, మేం ప్రభుత్వం చెప్పేదే కరెక్ట్ అని చెప్పి అనే ఉద్దేశంతో పత్రికా సమావేశం పెట్టినటువంటి అనగాని సత్యప్రసాద్ గారు అసలు విషయం మాట్లాడకుండా జగన్ గారు చెప్పినటువంటి విషయాల్లో తప్పులే ఉన్నాయి, వాటికి ప్రజలకి ఏం విశదీకరించాలో వారేం చెప్పకుండా, అంటే ఆయన తనొక మనిషినని, మనుషులకి మరీ ప్రత్యేకించి సమాజంలో బతుకుతున్నటువంటి మనుషులకి ఉండవలసినటువంటి సంస్కారం మర్చిపోయి సంస్కారహీనుడిగా ఆయన అవాకులు చవాకులు పేలటం జరిగింది. ఈ భూముల రీసర్వే గురించి ఎన్నికలకు ముందు చంద్రబాబు చేసిన ఆరోపణలు, విమర్శలు, ఎల్లో మీడియాలో ఆ రోజు రాయించిన వార్తలను ఇంకా రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు. రీసర్వే పేరుతో వైఎస్ జగన్ భూములన్నీ తీసేసుకోబోతున్నారని, మీ భూములు మీవి కావు అంటూ అనేక రకాలుగా ఎల్లో మీడియాలో విషపూరిత వార్తలు రాయించారు. జనం మెదళ్లలోకి విషం ఎక్కించారు. అదే చంద్రబాబు ఎన్నికలు అయిపోయిన 6 నెలలకే భూ రీసర్వేకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకంగా ఇచ్చిన 400 కోట్ల రూపాయలను మాత్రం నిస్సిగ్గుగా తెచ్చుకున్నారు. వైఎస్ జగన్ అనేక రకాలుగా అధ్యయనాలు చేసి కొన్ని వేల మంది ఉద్యోగులను భాగస్వామ్యులను చేసి వారికి ప్రత్యేక శిక్షణలు ఇచ్చి ఒక వ్యవస్థను రూపొందిస్తే చంద్రబాబు మాత్రం ఆ కష్టాన్ని కొట్టేయాలని చూస్తున్నారని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి బొమ్మున్నదని రాజకీయ ప్రత్యర్థులుగా మీరు దానికి బాధపడచ్చు. ఆ బొమ్మున్నంత మాత్రాన భూమి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ అయిపోతుందా? ఎవరైనా చెప్పండి, మీరు ధైర్యంగా ప్రెస్ ముందుకు వచ్చి చెప్పండి. ఈ చట్టం చెప్తుంది బొమ్మ ఉంటే ఆ బొమ్మున్నోడికి వెళ్ళిపోతుంది అని, పాస్బుక్ మీద ఎవడ బొమ్మ ఉంటే ఆ బొమ్మున్నోడికి భూమి వెళ్ళిపోతుందని మీరు చెప్పండి. ఇలాంటి దిగజారుడు మాటలు తప్పని నేను మనవి చేస్తున్నాను. తప్పే కాదు, మనం ఉన్నది రాజకీయ పార్టీల్లో పనిచేస్తున్న మనం ఉన్నది ప్రభుత్వాల్లో ఉన్నది ప్రజల్ని వాస్తవాల వైపు నడిపించేటువంటి బాధ్యత మనకి ఇమిడి ఉంది రాజ్యాంగబద్ధంగా. ప్రజల తాలూ జీవన ప్రమాణాలని, వారి తాలూగా స్టేటస్ని పెంచడానికి పని చేయవలసిన అవసరం ఉంది. చైతన్యవంతుల్ని చేయవలసినటువంటి అవసరం ఉంది. సత్యం వైపు నడిపించవలసిన అవసరం ఉంది. మీరేంటండి ఇలాగా అసత్యం వైపు నడిపించి అసత్యాలు చెప్పి
రాజకీయ పార్టీ అనే దానికి పరువు తీసేస్తున్నారు మీరు. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 100 ఏళ్ల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భూముల రీసర్వే ప్రారంభిస్తే చంద్రబాబు ఆ రోజు విషం చిమ్మారు. ఇదంతా జనం మర్చిపోయారనుకున్న బాబు ఇప్పుడు క్రెడిట్ చోరీ మొదలుపెట్టారు. అయితే ఎన్నికలకు ముందు ఒక రకంగా, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకో రకంగా వ్యవహరించే చంద్రబాబు అనే అపరిచితుడి వ్యవహార శైలి జనానికి కొత్త కాదు. కానీ పదే పదే క్రెడిట్ చోరీకి పాల్పడుతూ అదేమని ప్రశ్నించే వారిపై విషం చిమ్మే వ్యవహార శైలిని మాత్రం జనం జీర్ణించుకోలేకపోతున్నారు. రాజకీయ విశ్లేషకులు తప్పుపడుతున్నారు. అడ్డంగా దొరికిపోతున్న బాబు దిగజారుడు రాజకీయాలను చీదరించుకుంటున్నారు.